జనవరి 13 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నా యొద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. మన ప్రభువు తన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేసిన సంఘటన ఏదైనా ఉందా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాని అటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు, భవిష్యత్తులో జరగదు. నశించిపోయి నరకాని ఉన్న ఆత్మలలో ఏ ఒక్కరూ నేను యేసు దగ్గరకు వెళ్లాను, అయితే ఆయన నన్ను త్రోసివేశాడు అని చెప్పలేరు. నీ విషయంలో గాని నా విషయంలో గాని యేసుక్రీస్తు తన వాగ్దానాన్ని భంగపరచటమనేది అసాధ్యం. ఇలాంటి ఆలోచనలను మన మనసులోనికి రానివ్వకూడదు. ఒకవేళ ఇప్పుడు మనం ప్రభువు దగ్గరికి వెళ్లి ప్రస్తుత లోకంలో జరుగుతున్న చెడుతనం గూర్చి చెప్పినట్లయితే ఆయన మన మాట వినటానికి తృణీకరించడు, లేదా మనలను బయటికి నెట్టివేయడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మనలో చాలామంది తరచుగా ఆయన దగ్గరికి వెడుతుంటారు. కొంతమందైతే ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళి ఉండరు. వెళ్లేవారు వెళ్లనివారు కలిసి ఆయన దగ్గరికి వెళదాం. మనలో ఎవరి ముఖం మీదనైనా ఆయన తన కృపా ద్వారాలను మూసివేస్తాడేమో చూద్దాం. ఈ మనుషుడు పాపులను చేర్చుకుంటాడు, అయితే ఎవరినీ త్రోసివేయడు. బలహీనతతో, పాపంతో, అల్ప విశ్వాసంతో, అజ్ఞానంతో, నిరీక్షణ లేకుండా మనం ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనలను త్రోసివేయడు. తెలిసి తెలియని ప్రార్థనతో, సరైన పశ్చాత్తాపం లేకుండా, ఆయన స్థాయికి ఏమాత్రం సరిపోని స్థుతులతో ఆయన దగ్గరకు వస్తాం. అయినప్పటికీ ఆయన మనలను చేర్చుకుంటాడు. వ్యాధిగ్రస్తులుగా, చెడిపోయిన హృదయాలతో, పిప్పి అయిపోయిన స్థితిలో అయోగ్యులముగా ఆయన వద్దకు వస్తాం. అయితే ఆయన మనలను ఎంత మాత్రమూ త్రోసివేయడు. ఈ విధంగా మనలను ఏమాత్రం త్రోసివేయని ప్రభు దగ్గరకు ఈరోజు మళ్లీ వద్దాం.